అవును, ఉత్తర తెలంగాణ కాదు, మొత్తం దక్షిణ తెలంగాణ తక్కువ ఓట్లు ఏం రాలేదు. ఈ విజయం నిరంతరం కొనసాగే పరంపర. ఇది తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈరోజు తెలంగాణ ప్రజలకి అంకితం ఈ విజయము. ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజానికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఈరోజు ఈ విజయాన్ని సాధించి పెట్టారు. ఆ ఉపాధ్యాయులకు పాదాభివందనం తెలుపుకుంటూ రాబోయే రోజులల్లో ప్రతి ఎన్నిక కూడా కాషాయ జెండాను ముద్దాడుతుంది తెలంగాణ ప్రాంతం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకొని తెలంగాణ ప్రజలకు ఏమైతే మోసం చేశారో, మోసపూరిత వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను పూర్తి చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కోరుతుంటారు. అటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఓటు వేశారనుకుంటున్నారా, బీజేపీ మీద నమ్మకంతో వచ్చినాయి? బీజేపీ మీద నమ్మకం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం. తెలంగాణ ప్రజల ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద పెట్టుకున్న నమ్మకానికి ఎన్నికల నిదర్శనం. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయ ఉపాధ్యాయ వృత్తి తెలంగాణ రాష్ట్రానికి విద్యాబుద్ధులు నేర్పి జాతీయ భక్తి నేర్పే వ్యక్తులు మాకు శక్తిగా నిలిచారు. ఈ విజయం నిరంతరం పరంపర కొనసాగించి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు విశ్రమించవు. ఇదే విద్యాబుద్ధులు నేర్పినటువంటి టీచర్లు నల్గొండ, కరీంనగర్, ఖమ్మంలో మీ వైపు ఎందుకు లేరు? మేము ముందు నుంచి చెప్తున్నాం. అప్పటికి కూడా సుమారు 3000 ఓట్లు వచ్చినాయి. మొత్తానికే ఏమి లేని చోట పువ్వులు పోయించాము. మొత్తానికే ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, కొద్దిగా ముందు నుంచి కూడా మేము బలహీనంగా ఉన్నాము. అది ఈ రోజు కూడా మాకు విజయం కిందే లెక్క. ఎటువంటి పూలు పూయని చోట సుమారు 3000 ఓట్లు తెచ్చుకోమంటే అది కూడా విజయం కింద లెక్క. ఉత్తర తెలంగాణ అనేది ఇంకా అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏ హమారా తెలంగాణ హే, ఏ భాజపా కలియే దిల్ కా ధడ్కన్ హై. గ్రాడ్యుయేట్ కు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మీ అభ్యర్థి లీడ్ లో ఉన్నాడు ప్రస్తుతానికి. అయితే మా అభ్యర్థి కాదు, భారత మాత ముద్దు బిడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఈ దేశానికి, ఈ ధర్మానికి, తెలంగాణకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఈ మోసగారి ఈ యనుమల రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాల కోరు రాజ్యాంగాన్ని అవమానించి, దేశాన్ని అవమానించి, గౌరవనీయ ప్రధానమంత్రిని అవమానించి, అన్ని వ్యవస్థలను అవమానించిన ఈ యనుమల రేవంత్ రెడ్డికి ఇది తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలకు. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో కొనసాగుతున్నా लोकल ऊपर सबका सब इलेक्शन जीतेगा हम लोग. एक इलेक्शन नहीं है, लोकल से लेकर दिल्ली तक हमारा है. दिल्ली भी हमारा है, गली भी हमारा है, तेलंगाना सेक्रेटरी भी हमारा है. ఉప ఎన్నికలకు సంబంధించి వస్తున్నాయంటే ఉప ఎన్నికలు వస్తే ఇంకా బీజేపీ జెండా తొందరగా ఎగరేస్తాం అనుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజల నిర్ణయం మళ్ళీ చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ మోసగారి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు నట్టేట ముంచిన ప్రభుత్వంకు తగిన గుణపాఠం చెప్పాలంటే తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.